సో అది వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు. మరి మీకు వినపడటం లేదా, లేకపోతే నాకు కనపడదు సార్ అనేది సినిమా డైలాగ్ ఉంటే అట్లాగ మీకు మీ పోలీసులకి ఏం కనపడటం లేదా? ఇతను మొదటి నుంచి అదే రకంగా మాట్లాడుతున్నాడు. సరే, వాళ్ళ ప్రభుత్వ హయాంలో వాళ్ళని ఆపేది లేదు కాబట్టి చెలరేగిపోయారు, కరెక్టే. మరి ఇలాగూ ఉద్రేకాలు రెచ్చగొట్టేటట్టుగా, లేదంటే కనుక వైషమ్యాలు రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతూ శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగించేటట్టుగా పోలీసులకే ఛాలెంజ్ విసిరే పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు అతను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అది చూడడం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నరికోతలు పారేస్తాం అన్న రీతిలో మాట్లాడుతున్నప్పుడు పోలీసులు చర్యలేవి? ఏపీ పోలీసులు నిద్రపోతున్నారా, లేకపోతే ప్రభుత్వం నిద్రపుచ్చుతోందా? తెలంగాణ పోలీసుల నుంచి అయినా కూడా కనీసంగా నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందా లేదా? ఇక తర్వాత మాట్లాడదాంలేండి. ఇక తెలంగాణ మేధావులు లేదా ప్రొఫెసర్లు లేకపోతే సీనియర్ జర్నలిస్టులు అంటూ పోలీసులు ఎక్కడికి వచ్చి ఏం చేయాలో కూడా వాళ్ళే డిక్టేట్ చేస్తున్నారు. మరి ఆ పరిస్థితి ఇంకా మరి వాళ్ళు కదలలేదు. మరి వాళ్ళు కూడా నిద్రపోతున్నట్టున్నారు, లేకపోతే నటిస్తున్నట్టున్నారు. మరి ఏపీ పోలీసులు అటు వస్తే ఊరుకోమని చెప్పేసి అన్నప్పుడు మరి తెలంగాణ పోలీసులు వచ్చి ఇక్కడ వైసీపీ ప్రతినిధిని వెతికెళ్ళినప్పుడు పౌరుషం రావాలి కదా. ఆ రకంగా కాకపోయినా కనీసంగా తెలంగాణ ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ రకంగా మాట్లాడితే మన స్పందన వినపడాలి కదా, నాలుగు చీరుస్తామని రావాలి కదా. మరి వైసీపీ అని చెప్పేసి రావటం లేదా, లేకపోతే వైసీపీకి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులకి లేకపోతే మేధావులకి ప్రొఫెసర్లకి ఏమన్నా ఇండైరెక్ట్ లింక్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు నెమ్మదిగా అల్లే దొరికిపోతున్నారు. ఎవరో దొరకపుచ్చాల్సిన అవసరం లేదు. ఏమంటారు, సమయానుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటే మీరు వాళ్ళు ఏది కప్పుకొని వచ్చినా కానీ అవి ఆటోమేటిక్గా అవే విడిపోతూ ఉంటాయి. పరిస్థితులే ఆ సిచ్యుయేషన్ని తీసుకొస్తాయి. అదే సిచ్యుయేషన్ ఇప్పుడు వచ్చినట్టుంది. సరే, వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం. వాట్ అబౌట్ ఏపీ పోలీస్ సార్? విజయకిరణ్ గారు సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఒక డిబేట్కి వెళ్ళే ముందు ఒక చిన్న కామెడీ బిట్ వేసిన తర్వాత ముందుకెళ్దాం సార్. కొంతుంటే నా గుండెల్లో గుబులు పడతాందే. ఆ బాడీ అంటే కొంత సంబంధం లేక అదొక అంటే ఒక కామెడీ యాక్టరు పెద్ద విలన్ననో హీరోనో అనుకొని ఊహించుకొని నేను చాలా పెద్దవాడిని అని మాట్లాడినంత మాత్రాన, గంభీరంగా మాట్లాడినంత మాత్రాన ఆడి స్థాయి తెల్లారిపాటికి ఏం పెద్దదవదు. ఇది ఇతను మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ ఏదైతే పెద్ద నాయకుల నుంచి చిన్న నాయకుల వరకు వీడేముంది, మామూలుగా పిల్ల సైకో, పెద్ద సైకోలు ఉన్నారు కదా, మంత్రులు, మాజీ మంత్రులు, అనేక మంది ఇష్టం వచ్చినటువంటి మాటలు, బూతులకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నటువంటి అనేక మంది, ఒక నేర ప్రవృత్తి ఉచ్చం నీచంగా లేనిగా మాట్లాడేటువంటి ఒక బ్యాచ్ మొత్తం కూడా రాజకీయ ముఖ చిత్రంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి కాంగ్రెస్ పార్టీని కాదనుకొని, ఎందుకు కాదనుకున్నారనేది అదొక పెద్ద చరిత్ర అనుకోండి. వచ్చిన డిఎన్ఏ అక్కడ వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆ రాజకీయ పార్టీ దగ్గర నుంచి వచ్చినటువంటి అందరూ కూడా ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాకేదో అడ్డు వస్తుంది, మేము కూడా భయంకరంగా తిట్టగలుగుతాం, కొట్టగలుగుతాం, ఏదో మాటలు చెప్పారు. కానీ మీకు సంస్కారం అడ్డు వస్తుంది. మీకు సంస్కారం అడ్డొస్తూ ఉంది, మాకేమో రాజ్యాంగం చట్టం అడ్డొస్తూ ఉంది. లేకపోతే మామూలుగా మాకు కూడా కోపం ఉంటుంది, మామూలుగా కోడి రెక్కలు విరిచినట్టు ఎరసాలనిపిస్తుంది. ఆ శక్తి ఉన్నా రాజ్యాంగం, మా నాయకత్వం, మా పార్టీలు ఒప్పుకో. ఏం చేస్తాం, తప్పదు. ఇప్పుడు ఒకటి తిడితే ఓకే సార్, పార్టీలో ఉన్నట్టు చిన్న లేదు పెద్ద లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడి నుంచి చిన్న నాయకుడి వరకు, కార్యకర్త వరకు అందరూ కూడా ఇదే పనిగా బూతులు తిడతా ఉన్నారు. తిట్టనోడు ఎవడో చెప్పండి? తిడతారు, కొడతారు. తిరిగి దానికి ఏదన్నా మనం రియాక్షన్ ఇచ్చామనుకోండి, మా పైన దాడి చేశారు, మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు,
రెడ్ బుక్, రాజ్యాంగం, అది ఇది అని చెప్పి మళ్ళీ బేదేడుపులు కూడా వాళ్ళే ఏడుస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ టార్గెటే డైవర్షన్. వాళ్ళు అనునిత్యం కూడా ఇలా ఇవాళ చూడండి, ఇతని స్థాయికి, ఇతని పరిస్థితికి, అతని పైన డిబేట్ పెట్టుకొని ఇంతమంది కూర్చొని పెద్దలు కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు అందరం కూడా వచ్చి కూర్చొని ఒక లైవ్ స్ట్రీమింగ్లో మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. కారణం అంటే వీళ్ళ టార్గెట్ అదే. అంటే ప్రజల దృష్టి మరలించాలా. ఓ పక్కన సౌత్ కొరియా వెళ్ళినటువంటి లోకేష్ గారు అనేకమైనటువంటి సంస్థలతో రేపు రాబోయే సిఏ సమ్మిట్కి సౌత్ కొరియా వాళ్ళని రమ్మని చెప్పటం, అదేవిధంగా సౌత్ కొరియాకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పెట్టుబడులు సంస్థలతో మాట్లాడి వీటన్నిటిపైన ఎక్కడా చర్చ లేదు. ఇవాళ చర్చ ఏమి నడుస్తూ ఉంది? ఒకటి రావణు, శ్రావణు, ఇప్పుడేమో ఈ అమ్మాయి పేరేంటి, నాగార్జున, ఈ అబ్బాయి పేరు మీద డిబేట్ నడుస్తూ ఉంది. ఇతను గతంలో కూడా పెమ్మసాని గారు మీకు తెలుసు గుంటూరు ఎంపీగా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనకి అగ్నెస్ట్గా క్యాండిడేట్ని పెట్టడానికి అధికార పార్టీలో ఉండి ముగ్గురు మార్చారు. అంటే పోటీ చేయడంతోనే పెమ్మసాని గారిని ఎదుర్కోవటం వాళ్ళ వల్ల కాల, అభ్యర్థిని పెట్టడం వాళ్ళ వల్ల కాల, పారిపోయారు ముగ్గురు అభ్యర్థులు. అటువంటి అంత పెద్ద పర్సనల్ ఆయన్ని కులం పేరుతో దూషించి బ్యాగ్ సర్దుకొని అమెరికా వెళ్ళిపోవాలంట, లేకపోతే ఏదో చేసేస్తాడంట. అంటే ఇటువంటి మాటలు ఏం చేయాలా? అసలు ఈ అమ్మాయే కాదు, అనేక మంది అదే పనిగా తిడతా ఉన్నారు. ఇప్పుడు నాగార్జున కానీ లేదా ఇంకోళ్ళు కానీ, ఇంకోళ్ళు తిట్టడం వాళ్ళు ఎవరు చెప్పండి? అధికారం ఉన్నప్పుడు వాళ్ళే తిడుతున్నారు, అధికారం పోయినా కూడా వాళ్ళు, అధికారం ఉన్నప్పుడేమో అహంకారంతో తిడుతున్నారు, ఇప్పుడేమో ఐడెంటిటీ కోసం తిడతా ఉన్నారు. అనునిత్యం కూడా ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులు ఏవి కూడా ప్రజల్లోకి వెళ్ళకూడదు. అనునిత్యం కూడా గొడవలు, ఈ సమస్యలు, వీటిపైన టైం అయిపోవాలా. అది వాళ్ళ టార్గెట్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? హోంమంత్రి సార్, మేము మా ప్రయత్నంగా అనేకమైనటువంటి వారిపైన చట్టపరంగా కేసులు పెడతా ఉన్నాం. 7 years లోపు ఉన్నటువంటి దాంట్లో స్టేషన్ బెయిల్ వస్తుంది, లేదా కోర్టులో రిమాండ్కి ఇచ్చినప్పుడు కోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చి పంపిస్తూ ఉంది. మా పార్టీకి సంబంధించినటువంటి మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళ నాయకులకి సంబంధించి బోరుగడ్డ అనిల్ మాట్లాడేటువంటి మాటలు, మనిషి అనేవాడు ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఎవరిని తిట్టినా సరే, మన వాళ్ళని తిట్టినా ఎదురుని తిట్టినా సరే స్పేర్ చేయకూడదు. కానీ అతనికి గన్మ్యాన్లు ఇచ్చి, ఇసుక రీచ్లు ఇచ్చి, డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇచ్చి, ఆయన బాగా ఎంకరేజ్ చేసి సాక్షి టీవీలో కూర్చోబెట్టి సొంత తల్లిని, చెల్లిని కూడా తిట్టించినటువంటి గనులు వాళ్ళు. చిన్నోళ్ళు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళ డిఎన్ఏ మామూలు డిఎన్ఏ కాదు. అంత భయంకరంగా చేసినటువంటి వాళ్ళని, ఒకరిని ఇద్దరిని కాదు కదా. మీరు చూస్తే అంబటి రాంబాబు ఉన్నాడు. అంబటి రాంబాబు లకారాలతో మాట్లాడారు స్వయంగా ముఖ్యమంత్రి గారిని, కేసు పెట్టారు. కోపం వచ్చినటువంటి నాయకులు మీరు చూస్తే అంబటి రాంబాబు ఇంటిలోకి వెళ్ళి ఒక్క దాడి చేయాల, బయట ఉన్నటువంటి కారుల మీద దాడి చేసిన మాట వాస్తవం. అంటే ఆయన్ని కంటికి రెప్పలా కాపాడారు. అన్ని గంటల పాటు జరిగినా సరే ఆయనకు ఒక చిన్న దెబ్బ తగలకుండా ఈ ప్రభుత్వం అతన్ని కాపాడింది. అంత మాత్రమే కాకుండా ఎవరైతే వెళ్ళారో వాళ్ళపైన కేసులు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి, పోసాని, అంబటి, అందరూ అసెంబ్లీ వేదికగా, కొడాలి నాని అసెంబ్లీ వేదికగా అనునిత్యం కూడా బూతులతో కాలం వెళ్ళబుచ్చారు అనొచ్చు. అసలు అలా తిట్టబట్టే కదా ఈ రోజున వాళ్ళకి 11 వచ్చినాయి అంటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే పనే కదా చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది? వాళ్ళ డిఎన్ఏ, బూతుల డిఎన్ఏ. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కేసు పెట్టారు. కేసు పెడితే సాక్షి టీవీలో వెంటనే బాధితుడి కార్డు, ఒక అమాయకమైనటువంటి, ఏ తప్పు చేయనటువంటి ఒక మంచి వ్యక్తిని ఈ రకంగా కక్ష సాధింపు చర్యగా ఎప్పుడో తిడితే ఇప్పుడు కేసు పెట్టారు. ఎప్పుడో భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించినటువంటి, ఎప్పుడో కదా తిట్టింది రావణ్ అనే అతను, ఎప్పుడో రాముణ్ణి, సీతని, వీళ్ళందరినీ తిట్టాడు ఎప్పుడో. ఇప్పుడు బయటకు వచ్చిన వీడియోలు కాబట్టి ఇతని పైన కేసు పెడుతున్నారంటే కక్ష సాధింపు. అంటే ఎప్పుడు జరిగినా తప్పుగా చూస్తారనేటువంటి అంశాన్ని వీళ్ళు మర్చిపోతా ఉన్నారు. ఎప్పుడు తిట్టినా సరే అది ఒకటి సార్, ఒక హ్యాబిచువల్ అఫెండరు ఒకసారి చిన్న దొంగతనాలు చేస్తాడు, ఒక్కోసారి పెద్ద దొంగతనాలు చేస్తాడు, ఇంకోసారి ఏదో పిక్ పాకెట్ దగ్గర పట్టుకుంటే వాడు 4 పీకితే పెద్ద దొంగతనాలు మొత్తం బయటకు వస్తాయి. ఆ క్రమంలో వీళ్ళు ఈ హ్యాబిచువల్ అఫెండర్స్గా ఉన్నటువంటి వీళ్ళు కొట్టినా, తిట్టినా, కేసులు పెట్టినా మళ్ళీ ఇదే పనిగా చేస్తూ, ఇదే పనిగా బూతులు ఇప్పుడు ఇతను రేపు బయటకు వస్తాడు 10 రోజులకో 2 రోజులకో, ఇప్పుడు బయటకే వస్తాడు కదా.
వచ్చినాక ఏమైనా బూతులు ఆపుతాడా? ఆపడు. ఇతను ఆపడు, వీళ్ళ నాయకత్వం ఆపదు. వీళ్ళ డిఎన్ఏలోనే మార్పు రావాలా, అది రాదు. కాబట్టి వీళ్ళు తిరుగుతూనే ఉంటారు, కేసులు పెడుతూనే ఉంటారు. అయినా సరే వీళ్ళు మార్పు ఎట్లాగా చెప్పండి. ఇప్పుడు సైదా గారిని అడుగుతా ఉన్నాను, కేసు పెట్టారు, అతని పైన కేసు పెట్టారు, మా హయాంలో కూడా కొన్ని కేసులు పెట్టారు. స్టేషన్ బెయిలే కదా 7 years లోపు వచ్చేటువంటి సెక్షన్స్ అన్నిటికి కూడా. కానీ దురదృష్టం ఏంటంటే మా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరన్నా బూతులు తిరిగితే మాత్రం వాళ్ళపైన కేసులు పెడితే రిమాండ్ కూడా వెళ్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేకమైనటువంటి సందర్భాలు కూడా చూసాం. సో ఇటువంటి పరిస్థితిలో అంటే ప్రభుత్వం కూడా క్లియర్గా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంది, మన పార్టీ వాళ్ళపైన ఇంకా ఎక్కువ క్రమశిక్షణ మెయింటైన్ చేయాలా, మన వాళ్ళు తిట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు తిట్టడం వల్ల వాళ్ళు నష్టపోయారు కాబట్టి మన వాళ్ళు తిట్టకూడదు. మేము తిట్టకపోయినా సరే ఎవడో ఒకడో పార్టీ అభిమాని తిట్టినా సరే అతని పైన కేసులు పెడతా ఉన్నారు. సో టోటల్గా నేను ఒక్కటేసారి చెప్తాను, నాగార్జున అటువంటి స్మాల్ ఫిష్ కూడా కాదు, ఒక పారాసైట్. వాళ్ళ భాషలో చెప్పాలంటే జగన్ గారి భాషలో వాళ్ళ బొద్దింక. వాళ్ళకు ఉన్నటువంటి 100 బొద్దింకలు ఇదొక బొద్దింక. ఈ బొద్దింకలు ఇంతే రచ్చరచ్చ చేస్తూ ఉంటే క్రిముల్ని వీటన్నిటిని కూడా తీసుకొచ్చి అనారోగ్యాన్ని మన ప్రజల మధ్యన వదులుతూ ఉంటే వాటిని హిట్ లాంటి వాటితో కొట్టి, రాజ్యాంగం వాటికి వర్తించదు కాబట్టి హిట్ కొట్టి చంపేయచ్చు. కానీ వ్యక్తులుగా మనం చేయలేం కదా, రాజ్యాంగం చట్టం అడ్డుంది కాబట్టి చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటూ ఉంటాం. వాళ్ళ బుద్ధిలో మార్పు రావాలా, వాళ్ళ డిఎన్ఏలో మార్పు రావాలా. అప్పటి వరకు కూడా ఈ విధమైనటువంటి ప్రజలు ఆ మార్పు రావాలంటే ఖచ్చితంగా ఇటువంటి వారి డిఎన్ఏలో మార్పు రావాలంటే కేవలం ప్రజల వల్ల మాత్రమే సాధ్యం. ప్రజలు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారాసైట్స్ని లేదా ఇటువంటి బొద్దికల్ని హిట్ అనేటువంటి అంటే ఓటు అనేటువంటి ఆయుధంతో గతంలో ఇచ్చిన మాదిరిగానే రాబోయే రోజుల్లో కూడా తీవ్రంగా వాళ్ళకి ఆ హిట్ కొడితే తప్ప వాళ్ళు బాగుపడరు అనేటువంటిది, ప్రజల్ని ప్రశాంతంగా ఉండనినటువంటిది మా యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొంచెం తీవ్రంగానే చట్టం పనిచేసిద్ది అనేటువంటి అంశం రాబోయే రోజుల్లో చూస్తారు. మేము కూడా మా నాయకత్వానికి లోబడి పనిచేసే వాళ్ళం కాబట్టి ఏదంటే అది చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే సీరియస్గానే రాబోయే, నిన్న కూడా మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి పైన కొంత సీరియస్గానే యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటిని ఇంకా తీవ్ర స్థాయిలో అరికట్టడం. ఏమైనా గట్టిగా మాట్లాడితే కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఏమంటారు, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారు, మీరు వాళ్ళని ఒక మాట అన్నంత మాత్రం వాళ్ళపైన ఇట్లాంటి కేసులు పెడతారు అనేటువంటి అంశం కూడా ఉంటుంది. కానీ తప్పదు, వాళ్ళు అంటే రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటి సదుద్దేశంతో వాళ్ళు విమర్శ చేసినప్పుడు కూడా తప్పదు. అవన్నీ కూడా భరిస్తూ ఇటువంటి పారాసైట్స్ని ఖచ్చితంగా కఠినంగా రాబోయే రోజు చర్యలు అయితే తీసుకుంటాం సార్.